తర్వాత రెండవ లేఖ, ఇది ప్యారిస్ నుంచి ఒకళ్ళు రాశారు మాస్టర్ గారికి. దానికి సమాధానం మాస్టర్ గారు ఇస్తున్నారు. ఇది ఎప్పుడంటే 1983 ఆగస్టు. అప్పుడు మాస్టర్ గారికి ప్యారిస్ నుంచి రాసినటువంటి లేఖ ఏమిటి, ఆ లేఖకి మాస్టర్ గారికి సమాధానం ఏమిటి చూద్దాం. మే ది మాస్టర్స్ బ్లెస్ యూ. I received your long, responsible letter and I am very happy to note your sense of responsibility. సుదీర్ఘమైనటువంటి బాధ్యతతో కూడినటువంటి ఉత్తరం నువ్వు రాశావు. అందుకని నువ్వు ఎంత బాధ్యత వహించడం అనేటువంటిది ఉంటే దానివల్ల నాకు చాలా బాగుంది, నచ్చింది. యూ స్పీక్ అబౌట్ మై టోటల్ ఫెయిల్యూర్ టు ప్రాక్టీస్ రెగ్యులర్ మెడిటేషన్. నువ్వు రోజు మానేయకుండా ధ్యానం మెడిటేషన్ చేయడం అనేటువంటి దాంట్లో నువ్వు ఫెయిల్ అయిపోయాను, అది ప్రాక్టీస్ చేయడంలోనూ రెగ్యులర్గా మెడిటేషన్లోను అని రాశావు. దానికి మాస్టర్ గారు ఏమంటున్నారంటే, ఇట్ ఈజ్ ది సేమ్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ది బిగినింగ్. ఇంకే కాదు, అది కొత్తగా మొదలైనటువంటి వాళ్ళకి ప్రారంభంలో అందరికీ అలాగే ఉంటుంది. మన ధ్యానం రోజు కూర్చుందాం, ఇవాళ తప్పనిసరి కూర్చోవాలి, రోజు కూర్చుందాం రెగ్యులర్గా అనుకుంటాం. అలా అనుకోవడం, మళ్ళీ ఫెయిల్ అవ్వడం, మళ్ళీ అనుకోవడం, మళ్ళీ ఇది అవ్వడం, అది కొత్తల్లో ఉంటుంది చాలామందికి. నీ ఒక్కదానికి ఏం భయం లేదు. దిస్ ఈజ్ బికాజ్ మెడిటేషన్ స్టార్ట్స్ విత్ ఏ రీఅరేంజ్మెంట్ ఆఫ్ డైలీ రొటీన్. దీనికి కారణం ఏమిటంటే, అంతకుముందు నీ రొటీన్లో ఇది లేదు కదా. అందుకని నీ రొటీన్లోకి నువ్వు మెడిటేషన్ స్టార్ట్ చేద్దామనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభం చేసావో అప్పుడు నీకు రీఅరేంజ్మెంట్ ఏర్పడుతుంది. అంటే డైలీ రొటీన్ అనేది చక్కటి ఒక ఆర్డర్లీనెస్లోకి వచ్చిన తర్వాతనే మెడిటేషన్ సాధ్యపడుతుంది కాబట్టి సాధ్యపడుతుంది. and not the process of closing the eyes and smiling to oneself in the mind. The meditation అంటే మెడిటేషన్ అనేటువంటిది రీఅరేంజ్మెంట్ ఏర్పడుతుంది తప్ప కళ్ళు మూసుకుని నవ్వుకుంటూ మనసులో నీలో నవ్వుకుంటూ చేస్తూ కళ్ళు మూసి కూర్చోడం అని ఒకటే కాదు. నీ రొటీన్కి ఒక రీఅరేంజ్మెంట్ అనేటువంటిది వస్తుంది దానివల్ల. The daily activity should be regulated step by step and it results in meditation after some time. అక్కడ ఉంది కీ. మనస్మితం చేస్తూ కూర్చొని పరమాత్మ గురించి ధ్యానం చేయడం అంటారు. పరమాత్మ గురించి ధ్యానం చేస్తూ మందస్మృతి చేసి అయితే కళ్ళు మూసుకుంది, చాలా ఆనందంగా ఉంది లోపలంతా అనుకుని. ఇవి ఇలా కాదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, కొంతమంది అంటే ఒకటి దీంట్లో ఒక తమాషా ఉంది. కళ్ళు మూసుకుని ఏం జరుగుతుందో చూడరా అన్నారు మాస్టర్ గారు అని చెప్పి అని నాకోడి తాతగారు ఆయన ప్రభాకర్ శాస్త్రి గారికి వెళ్ళినప్పుడు ప్రేయర్లో కూర్చో, ఏం చేయమంటారంటే కళ్ళు మూసుకుని కూర్చో, కళ్ళు మూసుకుని ఏం జరుగుతుందో చూడు అని చెప్పారట. అంటే అనుకున్నట్టు కళ్ళు మూసుకుని చూడమంటాడు ఏమిటినా అనుకున్నట్టు. చూడాలంటే కళ్ళు తెరిచి చూస్తామా, కళ్ళు మూసుకొని చూస్తామా? కళ్ళు మూసుకొని చూడంటారు ఏమిటి అని. ఆ తర్వాత తెలిసింది కళ్ళు మూతలు పడతాయి, జరుగుతున్నటువంటి దాన్ని చూడు, అబ్జర్వ్ చేయని చెప్పేటువంటిది అని. అది మెడిటేషన్లో గురువు యొక్క దినవ సిద్ధిస్తుంది. అయితే కొంతమంది ఏంటంటే
మేము కళ్ళు మూసుకున్నాం, చాలా అన్ని కనబడుతున్నాయి, ఇవి కనబడుతున్నాయి, చాలా ఆనందంగా ఉంది అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ ఏమంటారంటే డైలీ యాక్టివిటీ షుడ్ బి రెగ్యులరైజ్డ్ స్టెప్ బై స్టెప్. అసలు ముందు నువ్వు రోజు నీ యాక్టివిటీ అంతా కూడా అంతకుముందు నీకు ఆ యాక్టివిటీ బలా రకంగా చేయాలి, బలా ఇది ఉండాలి అనేటువంటిది ఒక ఇది లేనప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ అసలు క్రమక్రమంగా రెగ్యులేట్ చేసుకుంటే అప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ మెడిటేషన్. ఆఫ్టర్ సమ్ టైమ్ అప్పుడు మనకి ఆ ధ్యానం నిరాఘాటంగా చేసుకోవడానికి వీలైనటువంటిది కొంతకాలం తర్వాత సిద్ధిస్తుంది. అంటే ఏమిటి, అదే మన మామూలుగా ధ్యానం అంటే కూర్చుని కళ్ళు మూసుకుని చేశారు కదా, దానికి మనం డైలీ రొటీన్ మనం చేయాల్సిన పనికి సంబంధం ఏమిటనేటువంటిది ముందు బోధపడదు. కానీ ఒకవేళ మనకు బోధపడకపోయినా గురువు చెప్పినట్టు చేయాలి. అందుకని ముందు మాస్టర్ గారు చెప్తున్నారన్నమాట. అంటే ఆర్డర్లీనెస్లో వర్క్ చేస్తున్నాడంటేనే మైండ్ ఒక రకమైనటువంటి డిసిప్లిన్లోకి వస్తుంది. అది లేకుండా ధ్యానానికి కూర్చుంటే అక్కడ ఆ డిసిప్లిన్ అనేది ఎలా మైండ్కి వచ్చేస్తుంది ఒక్కసారిగా? రాదుగా, మరి అటు ఇటు పోతూనే ఉంటుంది. వెన్ యూ రీచ్ దట్ పాయింట్ యూ విల్ బి డూయింగ్ యువర్ వర్క్ వైల్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్. అక్కడికి వస్తుందన్నమాట కర్మయోగానికి, క్రియాయోగం గురించి. ఎప్పుడైతే నువ్వు ఆ రకమైనటువంటి డైలీ రొటీన్, డైలీ యాక్టివిటీ అనేటువంటి రెగ్యులరైజ్ అయిపోయి స్టెప్ బై స్టెప్ ఉంటుందో అప్పుడు అది నీకు సాధ్యమైన తర్వాత నువ్వు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని నువ్వు అప్పటిదాకా నువ్వు ఆ పనుల్ని చేస్తున్నావు అనేటువంటి దీంట్లో నేను చేస్తున్నా అనేటువంటి దాంట్లో అప్పటి నుంచి ఏమవుతుంది, పనులు నీ ద్వారా జరుగుతూ ఉండి వైల్ యు ఆర్ మెడిటేటింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఐస్ ఓపెన్ ఆర్ క్లోజ్. అప్పుడు నీకు ఆ ధ్యానం అనేటువంటిది నువ్వు నీ పనులన్నీ చేస్తున్నా ధ్యానం అనేటువంటిది జరగడం మొదలెడుతుంది. ధ్యానం అనేటువంటిది నీ కళ్ళు మూసుకున్నా తెరుచున్నా కూడా ధ్యానం అనేటువంటి స్థితికి వెళతావు. పనులు జరుగుతూ ఉంటే ధ్యానం కూడా సాగుతుంది. అదే అసలు రహస్యం అని అప్పుడు చెప్తున్నారు. మెడిటేషన్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్. మెడిటేషన్ అంటే నువ్వేదో ఒక యాక్టివ్ ఎక్సర్సైజు అది కాదు, యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్. నీ జీవిత వైఖరి ఇదేందో అక్కడ ఉంది మెడిటేషన్ అనేటువంటిది. అండ్ ఇట్ ఇస్ నాట్ ఎ మెకానికల్ ప్రాసెస్. అది యాంత్రికమైనటువంటి నువ్వు కళ్ళమూసి కూర్చోవాలి, ఇంతసేపు కూర్చోవాలి, ఇలా భ్రూమధ్యమక్క చూడాలి, అది యాంత్రికమైనది ఏం కాదు అసలు. అది ఒక వైఖరి నీ దీంట్లో అలా ఉండేటువంటిది. ఇట్ ఇస్ నాట్ ఎ మెకానికల్ ప్రాసెస్. డు నాట్ బీ డిసప్పాయింటెడ్ బికాజ్ యు ఆర్ ఆన్ ద వే. నాకు మెడిటేషన్ కుదరట్లేదు అని నువ్వు అనుకుని డిసప్పాయింట్ కావక్కర్లేదు. నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు, నీకు సిద్ధిస్తుంది, పర్వాలేదు అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు అన్నమాట. ఆల్ ది సో కాల్డ్ పాత్స్ ఆర్ ఓన్లీ ది స్ట్రగుల్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ టు ఎంటర్ ఇన్ టు ది వన్ పాత్. ఎంత ఇదిగా ఇచ్చారు. అంటే వెస్ట్రన్ మైండ్కి చెప్పాలి ఏంటంటే చాలా పాత్స్, చాలా మార్గాలు ఉన్నాయి. ఇన్ని మార్గాలు ఉంటే ఇందులో ఏ మార్గం గొప్పది గదిగానే గొడవ. అందుకని ఆల్ ది సో కాల్డ్ పాత్స్ ఇవన్నీ కూడాను ఆర్ ఓన్లీ ది స్ట్రగుల్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్. ఆ వ్యక్తులు వాడు పడేటువంటి స్ట్రగుల్, దేనికి స్ట్రగులు? టు ఎంటర్ ఇన్ టు వన్ పాత్. అందరికీ కూడా కలిసి సంబంధించినటువంటి ఒకటే మార్గం ఉంటుంది, అందులోకి ఎంటర్ అవ్వడానికి స్ట్రగుల్ పడది. ఈ వివిధ మార్గాలన్నీ కూడా అసలైన ఒకటే మార్గం ఏదైతే ఉందో దానిలోకి చేరడం కోసం వ్యక్తిగతమైనటువంటి సంఘర్షణలే, అంతేగాని వేరే ఏం కాదన్నారు. నౌ అబౌట్ గ్రూప్ మెడిటేషన్ అది కూడా అడిగింది ఆ అవతారంలో. ఇండివిజువల్గా ఉన్నటువంటి ధ్యానం చేసుకునేటువంటిదే కాకుండా గ్రూప్ మెడిటేషన్, అందరూ కలిసి సామూహికమైనటువంటి ధ్యానాలు. అంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ పీపుల్ ఫైండ్ దెమ్సెల్వ్స్ గ్యాదర్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ దెమ్. నువ్వు అందరినీ పిలిచి మనందరం కలిసి సామూహికంగా ధ్యానం చేద్దామని అందరినీ పిలిచి ఏర్పాటు చేసినా ఒక రోజు 2 రోజులు వస్తారు, తర్వాత మళ్ళీ కొంతమంది రాకపోవచ్చు. అందుకని నువ్వు డిసప్పాయింట్ అయిపోయి అందరూ కలిసి
గ్రూప్ వర్క్ చేద్దామంటే రాలేదని, లేకపోతే ఇదని మళ్ళీ డిసప్పాయింట్ అయిపోవడం ఎంత అక్కర్లేదు. అది ఎందుకని ఇట్ టేక్స్ ఇట్స్ కోర్స్. అంటే అందరూ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సుల్లో కూడా వాళ్ళ సంకల్పం కలగాలి కదా. ఇలా సామూహికమైనటువంటిగా మనం ధ్యానం చేసుకోవాలి, సామూహికంగా మనం మంచి పనులు చేసుకోవాలి అనేటువంటిది ఈ సామూహికంగా గ్రూప్ యాక్టివిటీలోకి గ్రూప్ లివింగ్లోకి వెళ్ళాలనేటువంటిది వాళ్ళ మైండ్ రావాలి, ముందుకు రావాలి కదా. అందుకని ఏమన్నారంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ పీపుల్ ఫైండ్ దెమ్సెల్వ్స్ గ్యాదర్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఓ రోజు వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారు. ఏ థర్డ్ పాయింట్ అబౌట్ మెడిటేషన్ ఈజ్ దట్ ది గ్రూప్ ఆఫ్ పీపుల్ నీడ్ నాట్ బిలాంగ్ టు ది సేమ్ ప్లేస్. ఫిజికల్గా ఒక ప్లేస్లో మాత్రమే అనేది కాదు. ఫిజికల్గా భౌతికమైనటువంటి స్థితిలో, భౌతికమైనటువంటి కక్షలో గ్రూప్ అంటే కొంతమంది భౌతికమైన కక్షలో వాళ్ళు ఒక చోట ఉండేటువంటి వాళ్ళే గ్యాదర్ అయ్యి వాళ్ళు కూర్చుని వాడు చేయడం అనేటువంటిది అనుకుంటున్నామేమో. మెడిటేషన్ అనేటువంటిది గ్రూప్ ఆఫ్ పీపుల్ నీడ్ నాట్ బిలాంగ్ టు ది సేమ్ ప్లేస్. నువ్వు ఒక దేశంలో ఒకళ్ళు ఉండి, ఇంకో దేశంలో ఇంకోటి ఉండి, ఇంకో ఊళ్ళో ఇంకోటి ఉండి ఇలా ఉన్నప్పటికి కూడా వీళ్ళందరూ కలిసి మెడిటేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటున్నారు. మొదటిది మెడిటేషన్ అనేది ఒక యాటిట్యూడ్ కదా అది. రెండోది ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు దానిలో చేస్తారు తప్ప అలా మూడోది అసలు ఒక ప్లేస్లో అనేది ఏం కాదు ఇది అనేది. పీపుల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ మే సిట్ ఇన్ మెడిటేషన్ ఆన్ ద మెంటల్ ప్లేన్ which after certain times makes it possible to have a group meditation at a place on the physical plane. అట్నుంచి ఇటు మామూలుగా మనం ఇట్నుంచి అటు అనుకుంటాం. ముందు మనం కొంతమంది అందరం ఒక చోట గ్యాదర్ అయిపోయి ఒక చోట రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసి ఇవన్నీ చేసేస్తే అలా కాదు. ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడ ముందు మానసికమైనటువంటి కక్షలో చోట కూర్చొని ధ్యానంలో కూర్చోవడం అనేటువంటిది ముందు మొదలెడితే అప్పుడు కొంతకాలానికి ఏమవుతుందంటే గ్రూప్ మెడిటేషన్ ఒక చోటికి ఫిజికల్గా కూడా భౌతికంగా కూడా అందరూ ఒక చోట కూర్చొని గ్రూప్ మెడిటేషన్ చేసుకోవడానికి వీలైన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడ చెప్పారు చూడండి. ఎవరు రావట్లేదు చేద్దామంటే అనేది కాదు, అలా అందరూ కొంతమంది చేస్తే అప్పుడు అది విడిగా అప్పుడు సిద్ధిస్తుంది. అది ఫిజికల్ ప్లేన్లోకి వీలవుతుందన్నారు. అంటే అది సిద్ధించేటప్పుడు వీళ్ళు సాధించేది కాదు. థింగ్స్ సీమ్ టు హ్యావ్ సెటిల్డ్ నౌ and a definite step has been now achieved, so I feel I am ready for a life of true service. These lines of yours indicate that you are making good progress silently on the path. అంటే ఆవిడ రాసిందనమాట గుడ్ ప్రోగ్రెస్. అందుకని ఆవిడ ఏం రాసింది అంటే థింగ్స్ సీమ్ టు హ్యావ్ సెటిల్డ్ నౌ అని అండ్ ఎ డెఫినెట్ స్టెప్ హ్యాస్ బీన్ నౌ అచీవ్డ్, సో ఐ ఫీల్ ఐ ఆమ్ రెడీ ఫర్ లైఫ్ ఆఫ్ ట్రూ సర్వీస్. నిజమైనటువంటి సర్వీస్, సేవ అనేటువంటి దానికి నా జీవితం అంకితం అవడానికి సిద్ధంగా ఉండడం అనేటువంటి స్థితి నాకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను అని చెప్పి రాసింది. మాస్టర్ రాసిన దీస్ లైన్స్ ఆఫ్ యువర్స్ ఇండికేట్ దట్ యు ఆర్ మేకింగ్ ఏ గుడ్ ప్రోగ్రెస్. యు ఆర్ మేకింగ్ ఏ గుడ్ ప్రోగ్రెస్ సైలెంట్లీ ఆన్ ది పాత్. అది మార్గంలో నువ్వు నిశ్శబ్దంగా నువ్వు ముందుకు వెళుతున్నావు అనేటువంటిది దీనివల్ల తెలుస్తోంది అన్నారు మాస్టర్ గారు. టోటల్ సరెండర్ టు ఈశ్వర దాని గురించి రాసింది ఆవిడ. ఈశ్వరుడికి ప్రణిధానం, టోటల్ సరెండర్, ఈశ్వర ప్రణిధానం అని చెప్పారు కదా. ఆ టోటల్ సరెండర్ గురించి ఏమన్నారంటే మాస్టర్ గారు, యు ఆర్ బిగినింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నువ్వు దాన్ని అనుభవంలోకి రావడం అంటే ప్రారంభమైంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నీడెడ్, అది కావాల్సింది. ఆల్ ది అదర్ థింగ్స్ విల్ ఆటోమేటికలీ ఫాలో.
సమర్పణ అనేది అది కనుక సమర్పణ అనేటువంటిది ఈశ్వరుడు సమర్పణ అనేటువంటిది నువ్వు కనుక చేసినట్టు మిగతావన్నీ నేను వెనకాల వస్తాయి. ఇఫ్ యు ఆర్ డిసప్పాయింటెడ్ అబౌట్ సంథింగ్ విచ్ యూ వాంటెడ్ టు డూ త్రూఅవుట్ ద ఇయర్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నువ్వు సంవత్సరం పొడుగుతా ఏదో ఒకటి చేద్దాం అనేటువంటిది అనుకుని చేద్దాం అనుకున్నావు, అది సాధ్యపడలేదు అనుకో, డిసప్పాయింట్ అయిపోయావు అనుకో, అది సరికాదు. యూ మే థింక్ ఆఫ్ సమ్ ప్లాన్, బట్ ది రియల్ ప్లాన్ కమ్స్ టు యూ ఫ్రమ్ అబౌవ్. నువ్వు ప్లానింగ్ చేసే ప్లానింగ్ ప్రకారం ఎవరు చేసేయాలనుకోవడం కాదు. ఈ ఫీల్డ్లో, స్పిరిచువల్ ఫీల్డ్లో యూ థింక్ ఆఫ్ ది ప్లాన్. సమ్ ప్లాన్ నువ్వు మానసికంగా భావన చేయి, బట్ ది రియల్ ప్లాన్ కమ్స్ టు యూ ఫ్రమ్ అబౌవ్. సమ్ టైమ్స్ ఐ రీప్లేస్ యువర్ ప్లాన్ అండ్ బీ ప్రిపేర్డ్ టు రిసీవ్ ఇట్ ఫ్రమ్ ది హయ్యర్ వన్స్ who know things better. I am glad to know that you are now without the old aches and pains with my homeopathic prescriptions. మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఏవో భాగాలు శరీరంలో అక్కడెక్కడ నొప్పులు అవన్నీ కూడా ఆవిడ బాగా అవునాయట బాగాను. అందుకని ఈ మాస్టర్ గారు అప్పుడు మందిస్తే, హూ నో థింగ్స్ బెటర్, ఐ ఆమ్ గ్లాడ్ టు నో దట్ యు ఆర్ నౌ వితౌట్ ది ఓల్డ్ ఏక్స్ అండ్ పెయిన్స్ విత్ మై హోమియోపతి ప్రిస్క్రిప్షన్స్. ఐ విష్ యువర్ ట్రీట్మెంట్ కమ్స్ టు అన్ ఎండ్ సూన్. అంటే నిరంతరము ఎప్పటికీ వేసుకుంటూ ఉండడం కాదు, అది అయిపోయి ఇంటికి వస్తుంది. లీవింగ్ యూ క్వైట్ హెల్దీ అండ్ నార్మల్. నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉండడానికి విధంగా తీసుకొచ్చి అక్కడ అది సిద్ధిస్తుంది. తర్వాత ప్రశ్న ఇంకోటి రాసింది, అంటే తర్వాత ఇంకో అంశం రాసింది ఆవిడ. మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, హోలిస్టిక్ యూనివర్సిటీ గురించి చెప్పారు. అక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి విశ్వవిద్యాలయం ప్రారంభించాలి. ఎందుకంటే అక్కడ స్విట్జర్లాండ్లో, ప్యారిస్లో కూడా, ప్యారిస్, స్విట్జర్లాండ్ అక్కడ చాలామందికి ఈ రుడాల్ఫ్ స్నైడర్ గారు వాళ్ళతో బాగా వాళ్ళందరూ అసోసియేట్ అయి ఉన్నారు. అందువల్ల ఒక హోలిస్టిక్ యూనివర్సిటీ అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి విశ్వవిద్యాలయం అనేటువంటి చేయాలని వాళ్ళకి సంకల్పం ఉంది. అందుకని దాని గురించినటువంటిది అడిగింది. ఐ పాయింట్ అవుట్ దట్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ మహానగరం ఒక్క రోజులో నిర్మాణం అవ్వలేదుగా, అలాగే ఒక్కసారే అది వచ్చేది, వస్తుంది క్రమంగా అంటున్నారు. Sometimes our enthusiasm makes things appear disappointing. ఒక్కసారి మనలో ఉత్సాహం ఎక్కువ ఉండి, అరే ఇంకా అవ్వలేదే అనేటువంటిది ఒక డిసప్పాయింట్మెంట్, అత్యుత్సాహం అది వస్తుంది. దేర్ ఈజ్ ఏ టైమ్ టు బిగిన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో దేర్ ఈజ్ ఏ టైమ్ టు వెయిట్. దేనికైనా సరే, పెద్దానికి మరి దేనికైనా సరే అది ప్రారంభానికి ఒక సమయం ఉంటుంది, ఈ లోపల దానికోసం వెయిట్ చేయడానికి ఒక సమయం ఉంటుంది. రెండు ఉంటాయి. యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్ అండ్ అదర్స్, వీఆర్ ఆల్ లైక్ బ్రిక్స్ అవైటింగ్ ది విల్ ఆఫ్ ది గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్స్. ఎంత బాగా రాశారు అది. యువర్ సెల్ఫ్, నువ్వు, నేను, అదర్స్, అందరం కూడా వీఆర్ ఆల్ లైక్ బ్రిక్స్, మనందరం ఇటుకలు లాంటి వాళ్ళం. ఎటువంటి ఇటుకలు? అవైటింగ్ ది విల్ ఆఫ్ ది గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్స్. ఈ విశ్వం యొక్క పెద్ద నిర్మాత అయినటువంటి వాడు
వాడి యొక్క సంకల్పం అనేటువంటిది వెయిటింగ్ ఫర్ ది విల్ ఆఫ్ ది గ్రేట్ ఆర్కిటెక్ట్. ఆయన యొక్క సంకల్పానికి మనం వేచి చూడడమే. ఇఫ్ యూ ఫీల్ డిసప్పాయింటెడ్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ ఆన్సరబుల్ టు మీ ఇన్ ఎనీ వే, యు ఆర్ నాట్ కరెక్ట్. అక్కడ ఆధ్యాత్మిక యూనివర్సిటీ పెట్టాలి అనేటువంటిది ఇంకా అవ్వలేదే అని డిసప్పాయింటెడ్ నువ్వు అయినా కూడా ఈ పాటికి అవ్వాలి, ఇంకా అవ్వలేదు, ఇలాంటివి నేను ఇఫ్ యూ ఫీల్ ఆన్సరబుల్ టు మీ ఎనీవే యు ఆర్ నాట్ కరెక్ట్, అది సరికాదన్నారు. ఇట్ ఓన్లీ లెట్ అస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, లెట్ అస్ డూ వాట్ వీ ఫీల్ లైక్ డూయింగ్. మనకి ఇలా మంచి పని చేయాలి అని అనిపించినటువంటి విధంగా నువ్వు చేద్దాం. అంతేగాని వాటి ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది మనం అనుకున్నట్టుగా జరగాలి, మనం ఇంకా జరగలేదు అనే ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది మనం చేయకూడదు. నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, లెట్ అస్ డూ వాట్ వీ ఫీల్ లైక్ డూయింగ్ అండ్ హిజ్ విల్ బి డన్ ఆన్ ఎర్త్. పరమాత్మ అయినటువంటి వాడి యొక్క సంకల్పం ఈ భూమి మీద జరగడం, సిద్ధించడం జరుగుతుంది. అంతేగాని మనందరం మన సంకల్పం ప్రకారం అనుకున్నాం, మనం జరగలేదు అనేటువంటిది అది తప్పన్నారు. ఆల్సో లెట్ ఎవ్రీ వన్ మీట్ మీ ఫర్ వాట్ దే మైట్ హ్యావ్ డన్ లైక్ ది మెనీ స్కూల్ బాయ్స్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ గాడ్. వీ విల్ మీట్ అగైన్ దిస్ ఇయర్ అండ్ వీ విల్ డూ వాట్ ఈస్ టు బి డన్. ఇది ఎప్పుడు 83 రాశారు, 83 ఆగస్టులో రాశారు. ఇది విశాఖపట్నం నుంచి వాళ్ళకి మాస్టర్ రాసినంత కదా 83 ఆగస్టులో రాశారు. అందుకని ఏమంటున్నారంటే లెట్ ఎవ్రీ వన్ మీట్ మీ ఫర్ వాట్ దే మైట్ హ్యావ్ డన్ లైక్ ది మెనీ స్కూల్ బాయ్స్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క ఉద్యానంలో ఆడుకునేటువంటి పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలు, స్కూల్ బాయ్స్ వాటిలాగా అలాగా మీ అందరూ ఎవ్రీ వన్ మీట్ మీ ఫర్ వాట్ దే మైట్ హ్యావ్. వాళ్ళు ఏం చేశారు ఏమిటనేటువంటిది కావాలంటే నన్ను కలుసుకోవచ్చు. వీ విల్ మీట్ అగైన్ దిస్ ఇయర్ అండ్ వీ విల్ డూ వాట్ ఈస్ టు బి డన్. మనం మళ్ళీ కలుసుకుంటాం. అంటే ఈ ఆగస్టు కదా, తర్వాత వెళ్ళారు కదా, మనం మళ్ళీ కలుసుకుంటాం. అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం. అబౌట్ యువర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ లెసన్స్ ఆన్ ది యోగా పతంజలి, ఐ హ్యావ్ ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్లోకి, నేను ఇంగ్లీష్లో నుంచి జర్మన్లోకి, ఫ్రెంచ్లోకి, ప్యారిస్ కదా. ఆల్సో యూ నీడ్ నాట్ ఫీల్ సెన్సిటివ్. నువ్వు అదే ఇది పతంజలి లెసన్స్ అని పతంజలిని ట్రాన్స్లేట్ చేద్దామని అనుకున్నటువంటిది నేను చేయలేకపోయానటువంటి సెన్సిటివ్గా ఫీల్ అవ్వక్కలేదంటున్నారు. యూ కెన్ డూ ఇట్ బిఫోర్ ఐ రీచ్ దేర్ అండ్ యూ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్ వెన్ వీ ఆల్ గ్యాదర్ అట్ జెనీవా. నేను రావడానికి నేను వచ్చే టైంకి నువ్వు అది అనువాదం చేసి పూర్తి చేయొచ్చు. మనం జెనీవాలో కలుసుకున్నప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇలా సెన్సిటివ్గా ఫీల్ అయిపోక్కలేదన్నారు. బీ ఫ్రెష్ అండ్ ఎంతూసియాస్టిక్ టు డూ థింగ్స్ దట్ కమ్ టు అస్. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మన కర్తవ్యంగా మనకు వచ్చేటువంటి వాటిని నెరవేర్చడానికి మనం ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, చక్కగాను. అది ఉత్సాహంగా ఉండాలి, అది మనం చేయవలసినటువంటిది. బీ ఫ్రెష్ అండ్ ఎంతూసియాస్టిక్ టు డూ థింగ్స్ దట్ కమ్ టు అస్ అండ్ యూ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ యాజ్ ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ యాజ్ ఎ చైల్డ్. అప్పుడు నీకు చంటి పిల్లలకి ఎలా అయితే ఏదైనా సరే మంచి ఎనర్జెటిక్ మంచి ఇదిగా ఉంటుందో అలాగే నువ్వు కూడా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా నువ్వు రిసీవ్ చేసుకోగలిగేటువంటి చేస్తావు. మీట్ మీ విత్ సచ్ అన్ యాటిట్యూడ్. నువ్వు అలాంటి ధోరణిలో వచ్చి నన్ను కలుసుకో. ఇందులో ఆయన నిజంగా అప్పుడు కలుసుకోగలవు. అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు స్పెండ్ టైమ్ డూయింగ్ గుడ్ థింగ్స్ ఇన్ ప్యారిస్ అండ్ జెనీవా.
అది కన్వే మై బెస్ట్ విషెస్ టు మోనిక్ అండ్ క్రిస్టియన్ గనా. Tell them that my memories about them are still green and I join them in doing whatever they plan for me. ఎంత చక్కని సందేశం, చక్కని లెటర్. అంటే అవతల నిజంగా పని చేద్దామనేటువంటి యాస్పిరెంట్, అందుకని వాళ్ళకి మంచి ఇది ఇచ్చారన్నమాట. ఇందులో ముఖ్యంగా మెడిటేషన్ అనేది ఒక యాక్ట్ కాదు, యాటిట్యూడ్ అనేది. అలాగే అది మెంటల్ ప్లేన్లో ముందు మనం చేయటం అనేది చేయగలిగితే తర్వాత ఫిజికల్ ప్లేన్లో సాధ్యపడుతుంది అనేటువంటిది చాలా మోస్ట్. అంటే మామూలుగా ఎలాగంటే ముందు అసలు ఈ ఫిజికల్ ప్లేన్లో ఏది జరుగుతుంది, మెంటల్ ప్లేన్లో ఏం జరుగుతుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఎటు నుంచి ఎటు వస్తుంది, ఏ డైరెక్షన్కి వస్తుందో క్లియర్ చేశారు. తర్వాత ఇంకో పాయింట్, ఎప్పుడు ఫ్రెష్గా ఉండడం, ఎంతూసియాస్టిక్గా ఉండడం, ఉండి మనకి ఏది ఇవ్వబడుతుందో పని దాన్ని చేయడానికి కర్తవ్యంగా దాన్ని స్వీకరించి చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంతే మనం చేయాల్సింది. అంతేగాని ఇది అది చేస్తాను ఊరికి ఇష్టపడకూడదు. చేయవలసిన ఎప్పుడు సింపుల్గా స్ట్రైట్గానే ఇచ్చారు. ఏదో తిప్పి కాంప్లికేటెడ్ మనం చేసుకోవడం తప్ప అక్కడ ఏం లేదు. ఇది ఆవిడకి రాసినటువంటి లెటర్.